సింపుల్గా ఉడకబెట్టిన ఉల్లగడ్డలతో తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. ఈ ఉల్లగడ్డలు అయితే మాత్రం మసాలా కూర చేసుకోవచ్చు, ఇలా తాలింపు చేసుకోవచ్చు, పచ్చి ఉల్లగడ్డలతో చేసుకోవచ్చు. అది నేను అలా చేశాననేది చూపిస్తాను చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి. ఇప్పుడైతే నేను ఉల్లగడ్డలు, ఈ 2 ఉల్లగడ్డలు ఉన్నాయి కదా, ఇవి పులుసు గడ్డలు అంటారు. ఈ పులుసు గడ్డలే తీపి లేకుండా ఉల్లగడ్డలు వేపుడు చేసుకున్న, తాలింపు చేసుకున్న కూర బాగుంటుందండి. ఇవైతే నేను ఇప్పుడు ఉడకబెట్టి తాలింపు చేస్తాను. ఈ తాలింపు నేను అలా చేస్తాను చూపిస్తాను. ముందుగా ఈ ఉల్లగడ్డలు అయితే 2 కడుక్కుందాం. శుభ్రంగా కడుక్కున్నాం కదా, వీటిని అయితే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడైతే ఉల్లగడ్డలో మునిగే నీళ్ళు పోసుకుందాం. మామూలుగా అయితే కుక్కర్లో వేస్తారు, కానీ నేనైతే విడిగానే ఉడకపెడతాను. కుక్కర్లో వేస్తే ఏమైతే మెత్తగా ఉడికిపోతాయి, గుజ్జు అయిపోతాయి. అందుకని కూర అంత టేస్ట్ ఉండదు. కాబట్టి విడిగా ఉడకబెట్టుకుంటేనే తాలింపు అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. పెద్ద మంట పెట్టేసి ఉడికించుకోవాలా. ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేస్తాను, చూపిస్తాను. కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలని చూస్తున్నారు కదా. సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేస్తే ఏమైందంటే ఉల్లగడ్డలకి పట్టేస్తుంది బాగా, అందుకనేది ఇప్పుడు వేస్తారు. ఇంకొంచెం ఉడకాల, కొంచెం సేపు ఉడికించుకుందాం. అంటే గడ్డ ఇంకా ఉడకలేదు. ఇప్పుడు ఉల్లగడ్డలు ఉడికినలేదు చూద్దాము. చూసారు కదండి, గడ్డలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇవి వేడి మీద తీయడం కుదరదు కాబట్టి చల్లారిన తర్వాత చెక్కు తీసుకొని సన్నటి ముక్కలు కోసుకొని తాలింపు అయితే వేసుకుందాం. ముందు చల్లార్చుకోవాలి వీటిని. చూసారు కదండి, ఇలా చెక్కు అయితే తీసుకున్నాం కదా, వీటిని అయితే ఇప్పుడు సన్నటి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లగడ్డ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలండి, ఇలా సన్నగా. మరీ సన్నగా కట్ చేస్తే గుజ్జు అయిపోద్ది కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకోవాలా. అంటే కొంచెం ఇలా ఇంత ముక్కలు కట్ చేసుకోవాలా. ఇప్పుడు తాలింపు కావాల్సిన తాలింపు గింజలు, కరివేపాకు, తెల్లగడ్డలు. ఈ తాలింపుకి తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటే మంచిదండి. తెల్లగడ్డలు మనం తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒట్టిగా తినలేం కాబట్టి ఇలా తాలింపులో వేసుకుని తింటే మంచిదని చెప్పి ఎక్కువ వేస్తాను. ఎండుమిరపకాయలు. ఇప్పుడైతే బాండీ పొయ్యి మీద వేసుకుని కొంచెం నూనె వేసుకున్నాం. నూనె వేడెక్కిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుని అయితే వేసుకోవాలి. తాలింపు అయితే వేగిపోయింది కదా, మనం కట్ చేసుకున్న ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు వేసేసుకున్నాం. తాలింపు వేగిన తర్వాత ఇలా కలబెడుతూ ఉండాలి. మోయినమైన మంట పెట్టేసేసి. ఇది ఉల్లగడ్డ తాలింపు అంటారండి దీన్ని. ఇలా వస్తుందండి, చూసారా రంగు. ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఈ బాండి కదిలిపోతుంది. ఎందుకంటే ఫోను నేనే పట్టుకోవాలా, కలబెట్టేది నేనే. 2 చేతులు, 3వది నోరు అన్నీ పనిచేయాలి ఇక్కడ వీడియోకి. చూసారా ఎలా ఉందా నా అవస్థ. కొంచెం వేగితే మనం కారం వేసుకోవచ్చండి. చూసారా ఉల్లగడ్డ తాలింపు. ఇదైతే సూపర్గా ఉంటుంది. పులుసు గడ్డే తాలింపుకైనా వేపుడికైనా బాగుంటుందండి. తీపి ఉండదు, ఇది చాలా రుచిగా ఉంటుంది. మా వారు లైవ్ మాటలు కూడా వినిపించింది, ఏమనుకోవాకండి. ఏం చేద్దాం. ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము. సరిపోయిందండి ముక్కల్లో ఉప్పు. మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, అది సరిపోదని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూసుకుంటే సరిపోద్ది. చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే వేగిపోయిందండి. కారం వేసేసుకున్నాం. ఇదంతా సింపుల్ అండి. నేను ఎక్కువ మీకు లెంత్ కూడా చూపించలేదు, చెప్పట్లేదు. కూర చేసే విధానం చక్కగా చెప్తున్నాను, అర్థమయ్యేటట్టు చెప్తున్నాను.
చూడండి, మా వీడియోలు కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే కారం అయితే తీసుకున్నాం. నేనైతే 1 స్పూన్ కారం తీసుకున్నాను. ఇదైతే తెల్లగడ్డల కారం అండి. ఈ తెల్లగడ్డల కారమే బాగుంటుంది దీంట్లోకి. ఇప్పుడు కలబెట్టిన తర్వాత చూసి, ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం కుదరదు, ఒక చేతితో కలబెట్టడం కుదరదు కదా. కలబెట్టిన తర్వాత చూపిస్తాను. 1 స్పూన్ వేసినా సరిపోలేదు, ఎందుకంటే మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఇప్పుడైతే కారం, ఉప్పు అన్నీ సరిపోయండి. ఇప్పుడైతే కూర అయితే ఉల్లగడ్డ తాలింపు అయితే రెడీ అయిపోయింది. చక్కగా చాలా టేస్ట్గా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుందండి తాలింపు అయితే మాత్రం. రసం పెట్టుకున్న రసంలోకైనా, పప్పుచారులోకైనా, ఏదైనా పచ్చట్లోకైనా అసలు ఈ ఉల్లగడ్డ టేస్టు ఇక దేనికి రాదు, అంతా రుచిగా ఉంటుంది. సింపుల్గా ఉడకబెట్టిన ఉల్లగడ్డలతో తాలింపు ఎలా చేయాలో చూపించాను కదండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, పచ్చట్లోకి కానీ, ఒట్టిగానైనా తినొచ్చండి. దీంట్లో చపాతీలోకి కూడా తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చేసిన విధానం మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.